రూపా, మీ నాయన లగ్న పత్రికలో మా నాయన పేరు వేసుకోకుంటే నా కూతురు నీకు ఇచ్చేవాళ్ళరా, వేసుకోరా అంటారు. రూపా, మా నాయన చేయండి పనికి ఎవరైనా ఒప్పుకుంటారా? 10వ క్లాసులో టాపర్గా ఉంటే అట్లా ఓడిని ఇంత పాపర్గా అయిపోయినానే. ఎవరి వల్ల? మా నాయన వల్లనే. నేను కావాలా, ఆ పెండ్లాం కావాలంటే ఆ పెండ్లాం కూడా బాయ ఆ రోజే చచ్చిపోయి మా నాయన నా లెక్కలో. మళ్ళీ లగ్న పత్రికలో వేస్తే చెప్పు, వద్దు వద్దే వద్దు. నువ్వే చెప్తావు కదా రూపా, ఈ తాగడాలు సిగరెట్ తాగడాలు అమ్మాయిలు అంతా వదిలేయమంటావు కదా. నీకోసం ఈ బచ్చలు మళ్ళీ అన్నీ వదిలేస్తాయి, కానీ నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోతావు కదా రూపా. నన్ను నీతో పాటు తీసుకు వెళ్ళిపోయింటే నేను ఎంత సంతోషంగా ఉన్నా రూపా. నువ్వే నా ప్రపంచం అనుకుంటే ఈ బచ్చలు మళ్ళీ అప్పుడు ఎట్లుండే. నీ వల్ల నేను ఎంతో మారితే ఎందుకు చచ్చిపోతావు రూపా? కాదు, నువ్వు బచ్చలోడు ఇట్లా పని చేస్తాడు అనుకుంటువా? నేను అనుకోలేదప్ప. కాదనా, ఎంత బాగా పాప జీవితంతో ఆడుకునే సెలిపినన్నా వాడు. చాలా ఆడుకున్నాడప్ప. వానికి కొంచెం కూడా బాధలేదే? బాధలే, ఫుల్గా తాక్కుని వాడు ఎంజాయ్మెంట్ చేసుకుంటాడు వాడానికి వాడు. అవునా? వాడు పాప చనిపోయింది వాని వల్ల, వానికి కొంచెం కూడా ఇది లేదు. వాడు ఫుల్గా తాక్కుని వాని ఆనందంలో వాడు ఉన్నాడు. లాస్ట్కి రూపా మనకి లేకున్నా, ఆ బచ్చల మల్లిగానికి లేకున్నా, ఎవరికి లేకున్నా అయిపోయా కదా నువ్వు. ఎట్లా చెప్పు ఇప్పుడు? ఏం చేద్దాము? ఏం చేద్దామంటే ఏం చెప్పేది? నేను చాలా బాధగా ఉండదు ఇప్పుడు. నాకే బాధగానే ఉంది. ఇప్పుడు ఆ బచ్చలో ఏం చేద్దామంటావు చెప్పు నువ్వు. ముందు నాకు ఎప్పుడో ఒక మాట చెప్తావే నువ్వు. బచ్చలోని మీద నాకు భలే కోపం ఉందిరా. వాడు ఫుల్గా తాగుతాడు, వాడి మీద కన్ను ఉండదు. ఎప్పుడో ఒకనాడు కొట్టలు వాడిని అనుకొని ప్లాన్ వేస్తాంటివి కదా. నీకు వాడి మీద కన్నే కదా నువ్వు. కన్ను ఉంది, కోపం ఉంది, కానీ వాడు ఈరాడ తాగి పోతా అంటాడు. పోయేసారి పైకి లేపేద్దామా? నువ్వు లేపేద్దాము అంటే ఏమన్నా అర్థమా? చంపేద్దాము అని. వాడిని బచ్చలు మళ్ళీ కానీ చంపాలన్నా అంత తేలిగ్గా. ఏం చేద్దాం చెప్పు? అవును, వాడు ఇప్పుడు ఆ అమ్మాయి చచ్చిపోయింది చూసేసి ఫుల్గా తాక్కొని వెళ్ళిపోయాయి కదా. నాకు తెలిసి వాడు ఇప్పుడు ఫుల్ డ్రింక్ లో ఉంటాడు. ఈ డ్రింక్ లో పోయి వాడిని మనం చంపేస్తే అప్పుడు చూసిన వాళ్ళంతా ఏమనుకుంటారో, ఈ అమ్మాయి బాధలో వాడు ఫుల్గా తాగేసి చచ్చిపోయినాడు అని అనుకుంటారు. కొట్టేసి ఆడన్నా వేసేస్తాము. మనం ఇంతవరకు ఏ పుణ్యము చేసిండలేదా? మనం చేసిండేటంతా పాపాలే. ఇప్పుడు వాడిని చంపేసిన పుణ్యం కట్టుకుందామా? కట్టుకుందాం. వాడిని చంపేస్తే ఆ పాప ఆత్మన్నా శాంతిస్తుంది, స్వర్గానికన్నా పోతుంది. ఈయన్ని చంపేసే ఆ పాప కూడా స్వర్గానికి పంపించేద్దాం. ఇద్దరు స్వర్గానికి పోతారో నరకానికి పోతారో అది వాళ్ళ ఇష్టమో. మనము ఆ పాప చచ్చిపోయింది, మనకు అవసరం రాదు. ఈడు కొంచెం కూడా బాధలేదు, ఇంకి బాగా తాక్కుని వాడు ఎంజాయ్మెంట్ లో ఏందో వాడు ఉన్నాడు. అందుకే వాడిని చంపేసి ఇద్దరిని స్వర్గానికి పంపిద్దాము. ఇద్దరు ఆత్మలు శాంతిస్తాయి, మనకి ఆనందం ఉంటుంది. నీకు కూడా వాడిని కొట్టాలని కసింది కదా. అది ఇట్లా దీంతో ఇది మనకి మంచి అవకాశం. ఇది వాడిని ఇప్పుడు కొడేస్తే, వాడిని చంపేస్తే ఆడన్న తాగే ఉంటాడు ఇప్పుడు ఫుల్గా. ఇప్పుడు మనం పదమా ఆడన్న ఇప్పుడే కదా వాడు తాగేసి ఇట్లా పోయా వాడిని ఆడ తాగేసి ఉంటాడు, పడిపోయింటాడు. పోయి కొట్టేతాం వాడిని. నీ సంచి వ్యాపారానికి కూడా వాడు అడ్డం వచ్చినాడు కదా. చాలా సార్లు వచ్చినా. నీ సంచి వ్యాపారం కూడా నీకు బాగా ఇంకా బాగా జరుగుతుంది. వాడు అడ్డం రాడు, మంచిగా జరుగుతుంది. వ్యాపారంకి ఏం అడ్డం ఉండదు. నువ్వు బిజినెస్ లో ఇంకా బాగా పైకి వస్తావు. సరేనా? మన ఇద్దరే పదామా? ఇంకా ఎవరినన్నా తోడుకొని మన ఇద్దరే చాలు కదా.
ఏమరా రూపాయి కావాలా నీకే? రూపాయి కావాలా నీకే? చెప్పు. రూపాయి కావాలా నీకే? నువ్వు కుట్టినావు రూపాయి కావాలా నీకే? రూపాయి కావాలా చెప్పురా. సంచులన్న గుర్తున్నాడా? నిన్ను కొట్టేకొచ్చింది రూపాయి మ్యాటర్లో సగము, సంచులన్న వ్యాపారానికి అడ్డం వచ్చింది దానికి సగము. రేయ్ నా రూపాయి చచ్చిపోయింది, నేను చాలా బాధలో ఉన్నా. నువ్వే చంపేసావు కదరా రూపాయిని. గమ్మున వెళ్ళిపోండి, ప్రాణాలతో ఉంటారు మీరు. రేయ్ నీ వల్లేరా రూపాయి చచ్చిపోయింది. నీ వల్లనే చనిపోయింది నా రూపా. నువ్వు పెండ్లి పత్రికలో మీ నాయన పేరు వేసింటే ఈ కథ ఇంతవరకు వచ్చేదా? రూపాయి నీకే ఇచ్చి పెండ్లి చేసింటారు కదరా. రూపాయి మాకి లేకుండా పోయా, నీకి లేకుండా పోయా, ఎవరికి లేకుండా పోయి కదరా. రేయ్ ఈ మ్యాటర్ మీకు తెలీదు, గమ్మున వెళ్ళిపోండా. ఇంకా ఏం చేసేది? వీనికి మద్దతు చేస్తాంది చూసండి అవన్నీ. ఈయన్ని చంపడం ఇంకా మన వల్ల కాదు. బాధతో ఈడు చచ్చిపోతాడు. నెలకు వచ్చిందంటే వీనికి మళ్ళా మనం లేమన్నా ఈయన్ని చంపేది కరెక్ట్ కాదు. ఇక్కడే వదిలేసి వెళ్ళిపోదాము. ఈ బాధతో ఈడే చచ్చిపోతాన్నా. లాస్ట్ అండ్ ఫైనల్ గా నీకు కసి ఉంది కదా, 2 ఏట్లు వేసి వెళ్ళిపోదాంనా. ఏ సంచిలోడా, సంచిలోడా. రూపా 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 ఏ రూపా. ఏమన్నా ఏడబడుతున్నావు? లేనా నువ్వు? లేనా నువ్వు మళ్ళీనా? నీ అట్లా వాడు భూమి మీద బతకూడదునా? ఎందుకురా? నీతో పని చేస్తా కదా, ఇన్ని నాళ్ళు బాగానే ఉంటివా, నీ వల్ల రూపక్క చచ్చిపోయా. నేనేం చేసిరా? మీ నాయన తలకరు కూడా పెట్టలేదు కన్నా, నువ్వు పోలేదు కన్నా. యాదాని విషయమన్నా మాట్లాడు, మా నాయన గురించి కాక మాట్లాడతారా? మా నాయన చచ్చిపోయినాడు. నీ ఎట్లా వాడు భూమి మీద బతకూడదు పోనా. రేయ్ ఏమరా నువ్వు అట్లా అంటావా? పగలు ప్రతీకారాలు బతుకు కదా, ఇప్పుడేం మిగిలి నీకు? నేను మిగిలినాన్రా. ఊరికి ఎక్కని చంపేసి నీ వల్ల. రూపాన్ని పెళ్లి చేసుకొని బాగా చూసుకోవాలి మా అమ్మని. బచ్చల మళ్ళీ అనేవాడు ముందుటోడు కాకుండా కొత్తగా కావాలి బచ్చల మళ్ళీ. రూపానే నా తలరాత మార్చేస్తుంది. మా అమ్మని నేను బాగా చూసుకోవాలా, మా నాయన్ని చూసుకోలేకపోతే నేను మా అమ్మనన్నా బాగా చూసుకోవాలా. తమ్ముడు చెప్పినా ఆ రూపాన్ని అదే చెట్టు తావా పందిరేసుకొని మొత్తము పెళ్లి చేసుకోవాలని నా కోరికరా. చేసుకోనా? ఈ అలవాట్లంతా ఈరోజుతో లాస్ట్ రా. సిగరెట్ ముందు గనా. సరేనా? ఏమే సరే, అర్థమవుతుంది నీకు? అన్ని మానేసి పెళ్లి చేసుకుంటావా? మంచి సంచుల వ్యాపారంలో మంచి లాభాలు రాబెట్టుకొని ఏమే సరే చేస్తాను రా. సరే పెళ్లి చేసుకుంటాను. సరేనా? సరే తమ్ముడు చెప్పినా. రూపాకి నాకెప్పటి నుంచినో కోరిక ఉంది తమ్ముడు. ఏమని? మంచి కాంచీపురం పట్టు చీర తేవాలని తమ్ముడు. పట్టు చీర కట్టుకొని పోతా ఉంటే నాకు చూడాలా ఉంది తమ్ముడు. పెళ్లి చేసుకొని మండపంలో కూర్చోంటే బచ్చల మళ్ళీ అనే ఓనికి ఇంత మంచి అమ్మాయి ఎట్లరా పడింది అనుకోవాలి తమ్ముడు అందరూ. సరే
ఓ మల్లన్న, ఓ ఓ మల్లన్న లేనా? ఓ ఓ ఓ మల్లన్న, ఓ మల్లన్న, అయ్యో